అందరికీ హాయ్ అండి. ఇప్పుడు నేనైతే అతి పురాతనమైన ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చాను. నవగ్రహాలండి ఇవి. మొత్తం నవగ్రహాలు ప్రతిష్ఠించారు. అక్కడైతే నాగబంధం ఉంది, నాగపాము, గజస్తంభం. ఇదైతే గుడి ముందు గజస్తంభం అండి. మొత్తం గుడి గోపురం ఫ్రంట్ ఎలా ఉంటుంది గోపురం అయితే. ఇక్కడ పక్కనే వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయకుని అయితే ప్రతిష్ఠించారు. రైట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠించారు. చాలా బాగుంది. నెమల మీద ఉన్నాడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. లోపలికి వెళ్తున్నాం. నందీశ్వరుడు పురాతనమైన శివలింగం అండి. చూడండి, దర్శించుకోండి. రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఇలాంటి లింగం ఉండదు. లింగానికి పాము చుట్టుకొని ఉంటుందండి. చాలా పవర్ఫుల్ ఈ శివాలయం. ఇండియా మొత్తంలోనే ఎక్కడ ఉండదండి ఇలాంటి శివలింగం. దర్శించుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఈశ్వర పరమేశ్వర. ఓం నమ శివాయ. అనకాపల్లి జిల్లా పెదపాడు గ్రామంలో ఊరు ఫ్రంట్లోనే ఉంటుందండి. రోడ్ సైడు ఏటుకట్టు ఒడ్డే ఉంటుంది శివలింగం. ఈ శివాలయం దర్శించుకోండి. అనుకున్నది అవుతుంది. చాలా పవర్ఫుల్ ఈ శివలింగం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.